హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రుచికరమైన సాంప్రదాయక వంటకం గుత్తి వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని ఈ విధంగా ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలు ఇలా తాజాగా చిన్నగా ఉన్నట్లయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయలను 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒకసారి సాల్ట్ వాటర్లో కూడా వాష్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న వంకాయలను ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఈ వంకాయల్లో ఎక్కువగా పురుగు ఉంటుంది, పాడైపోయి ఉంటాయి కాబట్టి నీట్గా చెక్ చేసుకొని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలను ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఈ మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పల్లీలు కానీ క్యాష్యూస్ కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ క్యాష్యూస్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 చెక్క లవంగాలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ జార్లో వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్లయితే డ్రై కోకోనట్ కానీ కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఈ కొబ్బరి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. దీంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇలా ఈ మొత్తాన్ని వేసుకున్న తర్వాత వీటిని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఇలా స్పూన్తో స్టఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే వంకాయ లోపల వరకు నీట్గా స్టఫ్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే మిగతా వంకాయలను కూడా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తిరుమతి గింజలు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీకు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగలను ఈ స్టేజ్లో ముందుగానే వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. శనగలు కొంచెం లేట్గా కుక్ అవుతాయి కాబట్టి ముందుగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా వేసుకొని కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం స్టఫ్ చేయగా మిగిలిన గ్రేవీని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఈ గ్రేవీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ థిక్గా ఉంటుంది, త్వరగా ప్యాన్కి అంటుకుపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని
ఒకసారి కలుపుకొని మూత ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ వంకాయలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు కారంని చెక్ చేసుకొని కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేస్తే వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలాగే ఇందులో మనం వేసుకున్న చనా సీడ్స్ కూడా ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.